బీహార్లో ఎన్డీఏ కూటమి విజయం సాధించింది. ప్రభుత్వ వ్యతిరేకతను కూడా ఎదుర్కొని బీహార్లో సక్సెస్ సాధించడంలో నితీష్ కుమార్ ప్రస్తుతం సీఎం గారి యొక్క పాత్ర కీలకమైందని చెప్పి నిపుణులు చెప్తున్నారు. ముఖ్యంగా ఆయన ఎన్నికలకు ముందు లాంచ్ చేసిన రకరకాల పథకాలు కావచ్చు, ఆయన చరిష్మా కావచ్చు, ఇవన్నీ కూడా చాలా వరకు ఆయనకి ఉపయోగపడ్డాయంట. ప్రత్యేకంగా చెప్పాలంటే నితీష్ కుమార్ గారు ప్రజల నాడి తెలిసిన నేత. ఎన్నికల్లో ప్రజలను ఆకర్షించేందుకు రకరకాల పథకాలని లాంచ్ చేస్తూ ఉంటారు. ఓసారి జంగల్ రాజ్ నిర్మూలన అంటే మరోసారి వెనుకబడిన వర్గాల వాళ్ళ సంక్షేమం గురించి ప్రామిసులు చేస్తారనమాట. ఇప్పటికే మనం చూస్తే బీహార్లో ప్రతి ఇంటికి 125 యూనిట్ల ఉచిత విద్యుత్తును అందిస్తుంది అక్కడున్న ప్రభుత్వం. ఎన్నికలకు ముందు జస్ట్ ఎలక్షన్స్ ముందు బీహార్లో మహిళా రోజ్గార్ యోజనను లాంచ్ చేసింది. మనందరికి తెలుసు బీహార్లో ఈసారి ఎక్కువగా మహిళలు ఓట్లేశారనమాట. బీహార్ రాష్ట్రంలో మహిళల ఖాతాలో 10,000 రూపాయలు కూడా జమ చేశారనమాట. దీంతో పాటు ఉపాధి మీద, ప్రత్యేకంగా యూత్ ఎంపవర్మెంట్ మీద ఆయన ఫోకస్ పెడుతున్నారు. చాలా మంది నితీష్ కుమార్ గారి మీద అనేక వ్యాఖ్యలు చేశారు. ఆయనకి వృద్ధాప్యం వచ్చేసింది, ఆయన మెంటల్ బ్యాలెన్స్ కోల్పోయారు, ఆయనకి స్టెబిలిటీ ఉండదు, ఎక్కడ పవర్ ఉంటే అక్కడికి వెళ్తారు, ఎక్కడ తనకి లాభం జరుగుతుంటే అక్కడికి వెళ్తారు, ఆయన ఒక మాక్యావెలి, రాజకీయ లబ్ధి కోసం ఏదైనా చేస్తుంటారు అని అంటుంటారనమాట. అయితే ఆయన ఒక గొప్ప రాజకీయవేత్త. పొలిటికల్ గా సిచ్యువేషన్స్, పరిణామాలు ఎలా మారుతాయో ముందే పసిగట్టగలరనమాట. మనం చూస్తే గనక ఇప్పుడు ఎన్డీఏ భారీ విజయంలో నితీష్ కుమార్ గారిది కీలక పాత్ర అని చెప్పొచ్చు.